తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో భూదందాలు గూండాగిరి విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. ఎర్రమిట్టలో 2 రోజుల క్రితం తులసమ్మకు చెందిన స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించి కబ్జా చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు తులసమ్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో పేదల భూములకు రక్షణ కరువైంది. ఎర్రమిట్ట సమీపంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 101/3 105కి సంబంధించి భూమిలో కూటమి నేతలు పాగా వేయడం పట్ల బాధితుల పక్షాన అండగా నిలిచేందుకు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పేదల పక్షాన అండగా నిలిచేందుకు వచ్చున్నారు. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి పేదల భూములకు రక్షణ కరువైంది, ఏ విధంగా చూడాలంటారు? తిరుపతిలో గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకృత్యాలు ఆగడాలు మిన్నంటిపోయాయి. ఈ రౌడీ మూకలు ఎవరైతే కూటమి పార్టీలో నేతలుగా చలామణి అవుతున్నారో ఆకు రౌడీలైనటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా ఈ జేబీ శ్రీనివాస్, రవినాయుడు ఒక పేట రౌడీ, వీరి అండని చూసుకొని వీళ్ల అనుచర గణం వాళ్ల ప్రోద్బలంతో నిరుపేదల కుటుంబాల స్థలాల మీద పడి వాటిని ఆక్రమించేటటువంటి ప్రయత్నం నిర్విరామంగా జరుగుతోంది. మొన్న ఈ మధ్య తిరుమల బైపాస్ రోడ్లో ఉన్నటువంటి చాలా పెద్ద సైటు మీదకి జనసేన నాయకులు వెళ్లి పడడాన్ని మనం టీవీల్లో చూశాం. ఉపాధ్యాయ నగర్, తిమ్మినాయుడుపాలెం ఆ పరిసర ప్రాంతాల్లో రత్నం అనేటటువంటి వ్యక్తి స్థలాలను ఆక్రమించినటువంటి ఉదంతాలను విన్నాం. ఈరోజు ఎర్రమిట్ట శివజ్యోతి నగర్లో 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూ వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. తులసమ్మ, సుబ్బయ్య గారు వీళ్లు 12 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల మీద వాళ్ల పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులకు ఒక 15 సైట్లను కేటాయించాలన్నటువంటి ముసుగులో ఈ జేబీ శ్రీనివాస్, రవినాయుడు పన్నాగం పన్ని మొత్తం స్థలాన్ని కాజేయాలన్నటువంటి కుట్రతో వాళ్ల అనుచరగణాన్నంతా కూడా పంపించి నిర్దాక్షిణ్యంగా వీళ్ల మీద విరుచుకుపడి, ఆమె చెప్తున్నారు ఆవిడ మనోరాలు 5 నెలల గర్భవతట తనని కూడా పక్కకి తోసేసి వీళ్ల ఫోన్లన్నింటినీ కూడా విసిరేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మేం ఈ స్థలాన్ని మా పొజిషన్లోకి తీసుకుంటున్నామని మాట్లాడడం. ఇక్కడ ఈ ఉదంతాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా వాళ్ల ఫోన్లను పెరికేసుకోవడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం పెద్ద ఎత్తున ప్రచారం కావడాన్ని చూశాం. పైగా ఈరోజు ఆ పెద్ద మనిషి జేబీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి భాగవతాలన్నింటినీ బయట పెడతాం, మీ కథ చేలుస్తాం, అది ఇది అని చెప్పి వార్న్ చేస్తున్నాడు. అసలు ముందు నువ్వు చేస్తున్నటువంటి విషయం చెప్పాయా? ఈ ఉదంతమంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నా లింగులింగుమంటూ ఒకే ఒక కానిస్టేబుల్ వచ్చాడట. ఆవిడ మాటల్లోనే 5 నిమిషాలకి తిరిగి వెళ్లిపోయాడంట. అంటే పోలీసు యంత్రాంగం కూడా ఈ కూటమి నేతల కుట్రలో భాగమైందని జనం అనుకోరా? మీ పాత్ర లేదని మీరు చెప్పగలరా? మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న ఎవరెవరైతే ఈ సైట్లోకి ఎంటర్ అయి వీళ్ళందరినీ భయానికి గురి చేశారో వాళ్ల మీద కేసులు నమోదు చేయండి. ఈ యొక్క కూటమి నేతలకు తాను సవాల్ విసురుతున్నాను, తాను తులసమ్మ పక్షాన నిలుస్తున్నాను, ఏదైనా ఉంటే మీరు చేయండి, తాను అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ భూమన అభినయ్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసులు తక్షణమే బాధ్యులైన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.